గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, ఖతర్, కువైట్ లాంటి ప్రాంతాలపై విరుచుకుపడిన ఇరాన్ తాజాగా దుబాయ్లో విధ్వంసం సృష్టించింది. అమెరికా రాయబారి కార్యాలయం లక్ష్యంగా దాడి చేసింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్పై ఇరానియన్ షాహిద్ డ్రోన్ దాడి చేసింది. దీంతో కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, ఖతర్, కువైట్ లాంటి ప్రాంతాలపై విరుచుకుపడిన ఇరాన్ తాజాగా దుబాయ్లో విధ్వంసం సృష్టించింది. అమెరికా రాయబారి కార్యాలయం లక్ష్యంగా దాడి చేసింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్పై ఇరానియన్ షాహిద్ డ్రోన్ దాడి చేసింది. దీంతో కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దుబాయ్పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడటంతో యుఎస్ ఎంబసీ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఎంబసీ ఆఫీస్ టార్గెట్గానే ఈ మిసైల్స్ దాడి చేసింది. ఇరానియన్ షాహిద్ డ్రోన్లతో అటాక్ చేయడంతో అక్కడ యుఎస్ కాన్సులేట్ అన్నది తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా అక్కడ యుఎస్ కాన్సులేట్ భవనం పైన డ్రోన్ అటాక్ జరగడంతో ప్రజలంతా భయంతో రోడ్లపైన పరుగులు తీశారు. దూరం నుంచి వారి కెమెరాల్లో ఆ దృశ్యాలన్నీ కూడా వారు బంధించారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. గల్ఫ్ దేశాలపైన సైతం ఇరాన్ టార్గెట్గా మిసైల్స్ తోటి దాడి చేస్తోంది. యుఎస్ ఎంబసీ టార్గెట్గా అక్కడ డ్రోన్ అటాక్ చేయడంతో తీవ్రంగా ఆ భవనం అన్నది దెబ్బతింది. మరోవైపు ప్రాణ నష్టం సైతం జరిగే అవకాశం అన్నది ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఒక్కసారిగా ఈ డ్రోన్ అటాక్స్ జరగడంతో దుబాయ్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ డ్రోన్ మీద పడుతుందో, ఎక్కడ అటాక్ జరుగుతుందో, ఏ భవనం కుప్పకూలుతుందో అని క్షణక్షణం సైతం వారు భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడ గడుపుతున్నారు. ఒక్కసారిగా అక్కడ యుఎస్ కాన్సులేట్ భవనం పైన డ్రోన్ అటాక్ జరగడంతో ప్రజలంతా రోడ్లపైన భయంతో పరుగులు తీస్తున్నారు.